City. Love Shots on Radio City 91.1 FM. ఇంద్రియాలను జయించాలన్నా, దేహాన్ని అదుపులో ఉంచుకోవాలన్నా మనసు దృఢంగా ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోలేక వ్యసనాలకు బానిసలై ఎందరెందరో తమ జీవితాలను దుఃఖభాజనం చేసుకుంటున్నారు. వ్యసనమనేది మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది, అడ్డదారులు తొక్కిస్తుంది, నేరాలు చేయిస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. మహాభక్తుడు, బలసంపన్నుడు అయిన రావణాసురుడు సీతాదేవిపై మోహాన్ని నిగ్రహించుకోలేక తన నాశనాన్ని తానే కోరి కొని తెచ్చుకున్నాడు. జోదం ఆకర్షణీయమైన దుర్వ్యసనం. మహాభారతంలో ధర్మరాజు జోదమాడి రాజ్యాన్ని, భార్యను, సంపదను పోగొట్టుకున్నాడు. మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా మరచిపోయి సర్వస్వాన్ని కోల్పోయాడు. దాని పరిణామమే మహాభారత యుద్ధం. దుర్యోధనుడు జోదంలో గెలిచినా చివరకు దుఃఖమే మిగిలింది. నలచక్రవర్తి అంతటి మహాపురుషుడు సైతం జోదం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఋగ్వేదంలో ఎన్నో సూక్తాలు ఉన్నాయి. వాటిలో అక్షసూక్తం అని ఒకటుంది. అందులో జోదగాన్ని ఉద్దేశించి వేదం, ఓ జోదరి, నీకు విలువ ఉండదు. నీ జోదం కారణంగా నీ సంతానానికి గౌరవం ఉండదు. నీకు బంగారం కూడా ఇనుప వస్తువులా కనిపిస్తుంది. జోదం కారణంగా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్న నిన్ను బంధువులు, స్నేహితులు అందరూ సంతలో అమ్మకానికి పెట్టిన బక్క చిక్కిన మొసలి గుర్రంలాగా చూస్తూ నవ్వుకుంటారు తప్ప ఒక్కరూ సాయం చెయ్యడానికి ముందుకు రారు. మానుకో ఆ వ్యసనాన్ని, కాపాడుకో కుటుంబాన్ని అంది. ఎంత మంచి మాట అది! మద్యపాన సేవనం ప్రమాదం, అనారోగ్య హేతువే కాదు, సంఘంలో పరువు ప్రతిష్టలను సైతం అది దిగజారుస్తుంది. అందుకే చెడు వ్యసనాలను, దురాచారాలను ఏ సందర్భంలోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. జోదం, వేట, స్త్రీ, మద్యపానం, దేశ దిమ్మరితనం, నిద్ర, ఈ వ్యసనాలు కలిగిన ప్రభువులు శీఘ్రంగా వినాశనం చెందుతారని చాణక్యుడి సూక్తి. నిజానికి ఏ వ్యసనమైనా మనిషికి మేలు చెయ్యదు. మనిషిలోని చెడు గుణాలు ఎప్పుడూ అతడి పతనానికే దారితీస్తాయి. మనసు ప్రభావం చంచలత్వం. అలాగే అభ్యాసం ద్వారానే దాన్ని నియంత్రించగలం అని గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. నిత్యం బాహ్య విషయాల వైపు పరుగులిడుతూ చెడు అలవాట్లకు బానిసైన మనసును సన్మార్గంలో పయనించేలా అభ్యాసం చేయాలి. మానసిక ప్రశాంతతను, బుద్ధిని, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే దేన్నైనా సరే మనిషి విడిచిపెట్టాలి అన్నారు స్వామి వివేకానంద. మనిషి విజ్ఞతతో ఆలోచించి వ్యసనాలు, వ్యామోహాల ఉచ్చు నుంచి బయటపడాలి. సన్మార్గంలో నడవాలి. సద్గుణాలతో జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఇక ఆ మనసులో ఏ చాపల్యానికి, దుర్గుణాలకు చోటు ఉండదు. అటువంటి మనిషి మనసులో పరమాత్మ నిత్యము కొలువై ఉంటాడు అంటారు శ్రీ విశ్వనాథ రమాగారు. Radio City Podcast. Radio City.